హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ నండి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే నెల సరుకులు. అంటే 1 మంత్కి మనం ఇంట్లో సామాన్లు ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి ఉండాలి అని చెప్పేసి ఆ సామాన్లు నేను చూపెడతాను. ఈ నెల నాయి 2000 అయినాయండి ఖర్చు. కానీ ఏం లాభం, ఎంత కష్టపడ్డా సామాన్లకి అయిపోతున్నాయండి. ఏం చేయాలన్నా భగవంతుడే ఉన్నాడు, ఆ భగవంతుడే చూస్తాడు. సో నేను ఇప్పి చూపెడతాను ఏమేమి తెచ్చానో మీరు చూడండి. లెట్స్ గో టాపిక్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఏమేమి తీసుకొచ్చానో మీరు కూడా చూస్తారు. ఇవి తెచ్చుకున్నాడు, ఈ మంత్ ఈ నెల ఈ వరకు సరిపోతుంది అని చెప్పేసి మీరు అనుకోవాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ సఫాలా సోయా చిక్స్ అంటే 2 ప్యాకెట్ ఇచ్చాను. ఇన్ని వస్తాయి. మిల్ మేకర్ బిస్కెట్ ప్యాకేజీ పిల్లలకు ఛాయలు ముంచుకొని తినడానికి. లేకపోతే అద్దేలే ఇద్దేలే అని చెప్పేసి పొద్దున అదేపు ఇదేపు అని చెప్పేసి గోల చేస్తారు పిల్లలు. మంగళదేవి దేవునికి పొద్దున పూజ చేయడానికి మంగళదీప్ హారతి. మంచి స్మెల్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా తీసుకోండి. రిన్ అండి. ఇది ఏందో కానీ వీటికి అయిపోతున్నాయి. నా సంపాదన, నెల సంపాదన వీటికి అయిపోతున్నాయండి. ఈ వాషింగ్ మిషన్ ఏంది, ఈ కరెంటు చేస్తేనే ఆ పిండుడం ఏంది, ఎంత పోసినా గదే పిండుడు. చేతులు పిండుడు అయితే 4 సబ్బులు, ఒక 10 రూపాయల సరుపు అయితే సరిపేసి పెట్టి సబ్బుతో రాసి అయితే నెల వరకు వచ్చేది 4 సబ్బులు. కానీ ఇది వారానికి ఒకసారి అవుతుంది. వారానికి ఒక ప్యాకెట్ మొత్తం అయిపోతుంది. 2 వారాలకు వేసుకున్నా కూడా ఒకటి పోతుంది. అంటే 2 కావాలి నెలకి. ఏం సంపాదన అండి, ఏం ఖర్చులండి, అమ్మో. నెక్స్ట్ అశోక పౌడర్ అండి. ఇది చాలా బాగుంటుంది. నేను అంటే నాకు ఊహ తెలిసినంత అప్పటి నుంచి నేను అశోక పౌడర్నే వాడతాను. ఏది వాడినా నాకు నచ్చదు. ఓన్లీ అశోకనే వాడతాను. మీరు కూడా అశోక వాడుతున్నారో లేదో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఎంతమంది వాడుతున్నారో తెలుసుకుంటా. కానీ చాలా బాగుంటుందండి. ఇది 1934 అండి ఇయర్. చూసారండి, 1934లో ఇది మంచిగా ఉంటుంది. శాండిల్ వుడ్ అండి. ఇది దాంతో తయారు చేస్తారు. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. నెక్స్ట్ ఆయిల్ అండి, ఫ్రీడమ్ ఆయిల్. హెల్త్కి బాగుంటుందండి. ఇది ఎలాంటి ప్రోటీన్ కొవ్వు పదార్థాలు లేకుండా మంచిగా ఉంటుందండి నూనె. ఇప్పటికైతే ఇది తెచ్చాను. ఇంకెన్ని పడితే చెప్పలేను. అంటే మా ఆవిడ వంటను బట్టి ఆయిల్ తీసుకొచ్చడం అవుతుంది. చూడండి. నెక్స్ట్ విమ్ అండి, బోల లిక్విడ్ అండి. ఈ బోల లిక్విడ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది కొంచెం పోషిస్తేనే చాలా ఒక 10 గిన్నెల వరకు వస్తుందండి. తేలదు, మంచిగా ఉంటుంది. సబ్బు అయ్యింది అనుకో, సబ్బు పెట్టేసి కడుగుడితేనే అది పెట్టేస్తేనే ఎమ్మన్నే తెల్లగా వైట్గా అయిపోతాయి, అంటే పేలిపోతూ ఉంటుంది. కానీ ఇది అట్లా కాదండి. ఇది చాలా విమ్ అంటే స్మూత్గా ఉంటుంది, ఏం పేలకుండా మంచిగా ఉంటుంది. అదే సోప్ అయింది అనుకో పేలుతూ ఉంటుందండి. నెక్స్ట్ పారాషూట్ ఎయిర్ ఆయిల్ అండి. మేము యాక్చువల్గా కొబ్బరికాయ పెట్టేసి మిషన్లో పెట్టేసి ఆ నూనెది తీసేసి అదే వాడుకుంటామండి. కానీ ఇది వాడుకోము. ఇంకా అది రెడీ కాలేదు, కుడుకలు ఇంకా ఎండలేదు. కొంచెం టైం పడుతుంది, పచ్చిగా ఉన్నాయి అవి. ఆ ఎండ వరకైనా ఇది వాడదామని చెప్పేసి తీసుకొచ్చానండి. బట్టల సబ్బులు అండి. ఈ నీనాన్ని పిండుకుంటా, ఈ మిషన్లే కొన్నిటికి ఈ లిక్విడ్, ఈ సరుపు, కరెంట్ బిల్లు కాలుతుంది. ఈ బట్టలు కొన్ని ఉన్నాయి అనుకో, ఏముంది టప్ప అని పిండేసి ఆరేసుకుంటే అయిపోతుంది. అందుకే తెచ్చుకున్నా. ఇడ్లీ రవ్వ అండి. ఇది బయట పిల్లలకి ఏం తినిపియను యాక్చువల్గా, ఎందుకంటే బయట హెల్తీ కావు ఏము. అప్పుడప్పుడు సండే వస్తాయి కదా, సండే పిల్లలకి ఇడ్లీ ఒక 2-3 చేసేసి ఒక 8-10 చేసేసి
ఇస్తుందండి. అది కొంచెం హెల్త్కి మంచిదండి. పల్లీలు అండి, పల్లీలు మా ఇంట్లో ఎక్కువ వాడతామండి. ప్రతి కూరలో వేసుకుంటాము. అట్లనే పల్లీల పచ్చడి, టమాటా పచ్చడిలో కంపల్సరీ వాడుకుంటాము. మంచి బాగుంటాయండి, టేస్ట్ కూడా బాగుంటాయండి. మీరు ఈ పల్లీలు మంచిగా ఎక్కువ పచ్చళ్ళకి యూజ్ అవుతాయండి. ఎక్కువ చాలా ఉప్మాలకు ఎక్కువ పచ్చళ్ళకు యూజ్ అవుతాయండి ఇవి పల్లీలు. చక్కెర, టీ పౌడర్ అండి. మా ఆవిడ పొద్దున సాయంత్రం ఛాయ్ తాగి అదైపోతుంది. ఇవి 10-15 మ్యాక్సిమం 20 రోజుల వరకు వస్తాయండి. అంతకుమించి రావు. నా జీవితం పైసా మొత్తం వీటికే అవుతాయి. చక్కెర చపాతీకి అయిపోతుందండి. ఏం చేయాలో అర్థమవుతలేదు. సంసారంలో ఎట్లుంటుంది మరి. పప్పులండి, ఎర్రపప్పు, కందిపప్పు. మేము ఎక్కువ పప్పుచారులు వేస్తాం. పప్పుచారులు అవే మంచిగా ఉంటాయి కాబట్టి ఆ పప్పుచారులు వేసుకుంటాం బాగా. టమాటా పప్పు అప్పుడప్పుడు పిల్లలకి మంచి టేస్ట్గా తింటారండి. పుట్నాలు, బెల్లం అండి. ఇవి రెండు కలిపి రోజు దేవునికి నైవేద్యంలాగా పెడతామండి. చాలా భక్తి అంటే దేవునికి చాలా ఇష్టం అన్నట్టు ఇట్లా ఇవి కలిపి పెట్టడం. ఇక సర్ఫ్ అండి. నేను బట్టలు పిండుకుంటా కదా అని చెప్పి నేనే తెచ్చుకున్నా. ఇక మావాడంటే పిండదు, నేనే పిండుకోవాలి. ఏం చేయాలి? ఇది జీలకర్ర అండి. అన్ని కూరలు వేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఏంటంటే ఎందుకు ఎక్కువ తెచ్చుకున్నానంటే మార్నింగ్లో కొంత వేడి నీళ్ళల్లో కొంత జీలకర్ర వేసేసి కొంచెం బాయిలాగా చేసేస్తాను. బాయిలాగా చేసేసి ఇక వేడి నీళ్ళల్లో కొంత వేసుకొని చాయ్ ఉంటుంది కదా జల్లెడ, అందులో కొంచెం వడపోసేసి ఆ వేడి నీళ్ళు తాగుతా. రోజు పొద్దున్న తాగుతా. చాలా హెల్త్కి మంచిదండి అది. ఇది జీలకర్ర అందుకే తెచ్చుకున్నా ఎంతగానో. ఏం చేయాలి నెక్స్ట్? అప్పడాలండి. ఇది మా ఆవిడకు బాగా ఇష్టం ఇవి అప్పడాలు. నాకేమి ఇష్టం ఉండదు, నేను తినను. మా ఆవిడ కోసం, పిల్లల కోసమే. లైజాల్ అండి. ఇల్లు క్లీనర్కి నేనే లైజాల్ అండి. క్లీనర్ కోసం అని చెప్పేసి నేనే చూడాలి కాబట్టి పొద్దున నేనే తెచ్చుకున్నా. మంచిగా తెచ్చుకున్నా కాబట్టి ఇక రోజు నాకు ఇదే డ్యూటీగా. కంఫర్ట్, నేను అన్ని బట్టలు పిండుకుంటా కదా, ఆ బట్టలు పిండుకున్నాక కొంత బకెట్లలో పోసేసుకొని కొంచెం బట్టలు వేసేసి ఆరబెట్టుకోసుకోవడం. అందుకే సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి గట్టిగా రాకి ఇక చేతులు పోవం ఎందుకు అని చెప్పేసి కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పేసి తెచ్చుకున్నా. బ్రష్, నా బ్రష్ ఖరాబ్ అయింది, అందుకే కొత్త బ్రష్ తీసుకుంటా. హారతి అండి, కర్పూరాలండి దేవునికి. హారతి కర్పూరాలు కూడా ఒకటి లాభం ఉందండి. అదేంటిదో నేను చెప్తాను. అది పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు అవి ఎట్లా వేయాలో చెప్తా. అదొక వీడియో తీస్తాను, చూడండి. ఇవి నా షాంపులు అండి, హెడ్ అండ్ షోల్డర్స్ నా షాంపులు. ఇవి నేను పెట్టి వేసుకుంటా. నా ఎక్కువ రోజులు వస్తాయి, కానీ కార్తీక షాంపులు మా భార్య ఇవి 10 రోజులు కూడా రావండి. 10 రోజులు కూడా రావు. పెట్టినప్పుడల్లా ఒక 5-6 పెట్టేసుకుంటుంది. ఎందుకమ్మా అందుకని పెట్టేసుకుంటావు అంటే బాగుంటాయి, హెయిర్ బాగుంటుంది అని చెప్పేసి. నా జడ పొడుగున్నది. ఈ జడ పొడుగున్నది. నా పైసలన్నీ దీనికి అవుతాయి, ఈ వీటికి అయిపోతాయి. 2000 అయినాయి. ఇక ఇవ్వండి ఈ నెల సరుకులు మాయి. చూద్దాం నెల వరకు వస్తాయా, లేకపోతే 15 రోజులు వస్తాయా, 10 రోజులు వస్తాయా, 20 రోజులు వస్తాయా, 20 రోజులు వస్తాయా చూడాలి. తినేటి ఏమన్నా తెచ్చినా ఒక్క బిస్కెట్ తప్ప. బిస్కెట్ తెచ్చినా వీటికే 2000 అంటాను. స్నాక్స్ తేలేదు, ఏం తేలేదు. నువ్వు ఇట్లా 2000 అంటే మాకేం అడగబుద్ధి కాదు.
పైసలు మరి ఒక 52 ఉంటే గాడి గడికప్పటికి వచ్చిన అవన్నీ కుదరవు. పిల్లలు ఉన్న కాడ స్నాక్స్ తేవాలి. నాకు రేపు ఏమైనా స్నాక్స్ తీసుకొని వస్తేనే పిల్లలకు బయటకు పంపించకుండా ఏమైనా పెట్టుకుంటా. ఓకే ఓకే ఇక నేను ఎక్కువన్నట్లు రెడీ చేశాను సార్. ఏం చేయాలి మరి? వాళ్ళను వీళ్ళను అడుక్కోనైనా తీసుకురావాలి, కొనుక్కొని తీసుకురావాలి. ఓకే అండి, ప్లీజ్ నాకు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా కామెంట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.